నమస్కారం. వివిధ పంటల సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతుకు అందిస్తున్న నిజమైన నేస్తం రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో ఎరువులు, నీటి యాజమాన్యం, చెరకులో సస్యరక్షణ, జడకట్టుట, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యం, పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు మొదలైన అంశాలుంటాయి. వరి మన దేశపు ప్రధాన ఆహార పంట. వరి సాగులో రైతులు అధిక దిగుబడులు పొందాలంటే సరైన ఎరువుల యాజమాన్యంతో పాటు దశల వారీగా నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వరి సాగు చేసే రైతులు ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. ఖరీఫ్లో సుమారుగా 28 లక్షల హెక్టార్లలోనూ, రబీ పంట కాలంలో సుమారుగా 16 లక్షల హెక్టార్లలోనూ సాగు చేయబడుతుంది. రైతులు సరైన నీటి ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం వలన ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు నాట్లు వేసే సమయం నుండి కోతల వరకు సరైన నీటి యాజమాన్యం పాటించినట్లయితే అధిక సరాసరి దిగుబడిని పొందవచ్చు. నాట్లు వేసే సమయంలో నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీరుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచగా నీరు ఉండేలా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉన్నట్లయితే పైరు బాగా దుబ్బు చేయదు. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు వరకు నీరుండేలా చూసుకోవాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. ఎకరాకు 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. వరిలో ముఖ్యంగా మన రైతాంగం సూటి ఎరువుల బదులు ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వాడటం ఎక్కువ అయిపోయింది. ఈ కాంప్లెక్స్ ఎరువులు ముఖ్యంగా మన రైతాంగం పైపాటుగా మాత్రం వాడకుండా ఉంటే ఎంతో మంచిది. ఈ ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ముఖ్యంగా మనకి వరికి సమగ్ర ఎరువుల యాజమాన్యం కింద తీసుకున్నట్లయితే జీలుగా జనుము గనక మన రైతులు జల్లుకొని దాన్ని గనక కలయి దున్నుకొని మురిగిన తర్వాత గనక నాటేసుకుంటే మనం వేసే నత్రజనిలో ఒక 20% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో గనక మనం పశువుల ఎరువు కూడా మనం ఒక 15-20 రోజుల ముందు నాటేయడానికి ముందు గనక మనం పశువుల ఎరువు గనక వాడుకొని దాన్ని కూడా కలయి దున్నుకున్నట్లయితే అది మురిగిన తర్వాత మనం నాటేసుకుంటే గనక మన రైతులకి నత్రజని కొంతవరకు సూటెరువులు వాడుకునే అవకాశం తగ్గుతుంది. ఇందులో వరిలో ముఖ్యంగా మన రైతులు వాడవలసింది ఏంటంటే సుమారు 48 కిలోల నత్రజనిని మనం వరి పంటకు అందించాల్సి ఉంటుంది. అదే కోస్తా ప్రాంతంలో అయితే గనక 72 కిలోలు ఒక ఎకరానికి నత్రజని అందించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ముఖ్యంగా మన రైతులు ఒకటేసారి వేయకుండా 3 దఫాలుగా వేసుకుంటే గనక ఎరువులు నత్రజని మొక్కకి నాటిన సమయంలో, దుబ్బు చేసే సమయంలో, అంకురం ఏర్పడే దశలో గనక 3 సంభాగాలుగా చేసుకుని మనం నత్రజని మొక్క అందిస్తే గనక అది ఆ మొక్కకి అందుబాటులోకి వచ్చి మనకి దిగుబడులు ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం భాస్వరం తీసుకున్నట్లయితే భాస్వరం మనం ఎకరానికి ఒక 24 కిలోల నుంచి 32 కిలోలు మనం ప్రాంతాన్ని బట్టి, నీటి సౌలభ్యాన్ని బట్టి, అలాగే నేల స్వభావాన్ని బట్టి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంది ఏంటంటే భాస్వరం అనేది మన నేలల్లో ఎక్కడ చూసినా కూడా అధికంగా నమోదయ్యి ఉంది. అందుకని భాస్వరాన్ని గనక మనం వాడే ముందు భూసార పరీక్ష చేసుకొని భూసార పరీక్ష ఆధారంగా గనక మనం భాస్వరం వాడుకుంటే గనక రైతులు భాస్వరం ఎరువుల మీద పెట్టే డబ్బుని ఆదా చేసుకోవటమే కాకుండా మనం సంపాళ్లలో భాస్వరాన్ని మొక్కకు అందించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతాంగం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదివరట్లా కాకుండా సూపర్ని గాని, డిఏపిని గాని 2-3-4 బస్తాలు ఎకరానికి అట్లా వేయకుండా భూసార పరీక్ష ఆధారంగా భాస్వరం ఎంత ఉందో తెలుసుకొని దాని ప్రకారం మనం 24 నుంచి 32 కిలోలు ఒక ఎకరానికి భాస్వరం వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఆధారంగా వాటిని గనక మనం వాడుకుంటే గనక దాని మీద పెట్టే పెట్టుబడి కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పొటాషియం మూడో పోషకం పొటాషియం. కాబట్టి ఆ పొటాషియం కూడా ఇప్పుడు మనం చాలా భూముల్లో మనం గమనిస్తున్నాము. అది కూడా ఉండవలసిన దానికన్నా అధిక మోతాదులోనే ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఆధారంగా నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు ఈ అప్పుడప్పుడు అడపా కురిసేటువంటి వర్షాలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి.
అయితే చలికాలంలో ఈ తెగులు యొక్క వృద్ధి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితి, చలి వాతావరణ పరిస్థితులు, తక్కువ ఉష్ణోగ్రతలు ఈ బ్యాక్టీరియాకు అనుకూలంగా ఉండవు. అంటే వర్షాకాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పంటను చలికాలంలో వచ్చేటట్టు మనం కటింగ్ చేసుకున్నట్లయితే ఈ తెగులు బారి నుండి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనము అక్టోబరు మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మనము కటింగ్ చేసుకున్నట్లయితే మనకు నవంబరు డిసెంబరు మాసాల్లో మనకు కాయలు ఏర్పడటము, కాయలు వృద్ధి చెందటము, ఆ సమయాల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన ఈ తెగులు రాకుండా ఉండటటువంటిది జరుగుతుంది. కత్తెరలను ఉపయోగించే ముందు ఈ కత్తెరలను బాగా వేడి చేసినటువంటి నీళ్ళలో 1 గంట సేపు కానీ 2 గంటలు కానీ నానబెట్టి తర్వాత ఉపయోగించడం మంచిది. లేదా ఈ సోడియం హైపోక్లోరైడ్ వంటి మందును 1% తయారు చేసుకొని అందులో ఈ కత్తెరలను 1 గంట సేపు ఉంచి దాని తర్వాత ఉపయోగించడం అనేది మంచిది. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం 1% బోర్డో మిశ్రమాన్ని కానీ లేకుంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణం అంటే 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఏం చేయను